Intermediate students, how are you all? So in this video we are going to discuss the new updated syllabus of mathematics 1A and along with that the model paper. Okay, right? So ఎండ్ వరకు చూడండి. టోటలీ మనకి న్యూ అప్డేటెడ్ సిలబస్ ఏముంది అనేది ఈ వీడియోలో మనం టోటలీ డిస్కస్ చేసుకుందాం. 2026 నుంచి మనకి న్యూ సిలబస్ అనేది రావడం అనేది జరిగింది. దీంట్లో మనం చూసుకుంటే 60 మార్క్స్ ఆర్ ఫర్ ద 60 మార్క్స్ అన్నట్టు ఇది పేపర్ ఉంది మనకి. ఇంతకుముందు 75 ఉండేది, ఇప్పుడు 60 అయిపోయింది. వై బికాస్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో కూడా ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి కాబట్టి. సో లెట్ us see what is the syllabus which we can see here. Okay, so you can see here, this is the first chapter, sets and relations. ఓకే రైట్. దాంట్లో ఉన్న టాపిక్స్ ఏమున్నాయంటే ఇక్కడ మనకి ఇదంతా చూడొచ్చు. మనకి ఇంతకుముందు సెట్స్ అండ్ రిలేషన్స్ అనేది మ్యాక్సిమం మనకి ఇంటర్మీడియట్లో ఉండకపోయేది, కానీ ఈ ఇయర్ నుంచి మనకి గవర్నమెంట్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది బోర్డు ద్వారా. ఫంక్షన్స్ ఓకే రైట్, లాస్ట్ ఇయర్ కూడా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఓకే, దాంట్లో ఉన్న టాపిక్స్ ఏమున్నాయి అనేది యూ కెన్ సీ. అండ్ నెక్స్ట్ అనదర్ చాప్టర్ ఈజ్ సీక్వెన్స్ అండ్ సిరీస్. ఓకే రైట్, ఇప్పుడు ఇది సీక్వెన్స్ అండ్ సిరీస్ కూడా ఇంతకుముందు లేకపోయేది. అర్థమెటిక్ అండ్ జియోమెట్రిక్ అంతా ఎక్కువ ఉండకపోయేది, కానీ ఫ్రమ్ దిస్ ఇయర్ ఇట్ ఈస్ ఆల్సో ఇంట్రడ్యూస్. అండ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉంది. ఇదైతే ఇంతకుముందు కూడా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఓకే, అండ్ దాని కంటిన్యూషన్ ఇది ఉంది మ్యాథమెటికల్ ఇండక్షన్లో. ఓకే రైట్, నెక్స్ట్ మ్యాట్రిసెస్. ఓకే రైట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఇదైతే ప్రతి ఒక్కరు చూసుకోవాల్సిందే. ఓకే రైట్, ఫర్ ఎవ్రీ వన్. ఓకే రైట్, స్కోరింగ్ యాజ్ వెల్ యాజ్ పాస్ కావాలన్నా కూడా మ్యాట్రిసెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అనదర్ వన్ ఈజ్ నథింగ్ బట్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్, వెరీ ఈజీ చాప్టర్. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్, ఇది కూడా ఈజీనే. ఓకే రైట్, ఇది కూడా దాంట్లో కూడా టాపిక్స్ ఏమున్నాయనేది మీరు ఇక్కడ చూడొచ్చు, సబ్ టాపిక్స్. ఓకే, నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఇది ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అనేది ఉంది. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్. ఓకే రైట్, దిస్ చాప్టర్ ఈజ్ ఆల్సో దేర్. నెక్స్ట్ 9th చాప్టర్ ఈజ్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్. నెక్స్ట్ 10th చాప్టర్ ఈజ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఓకే రైట్, అండ్ 11th చాప్టర్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. అండ్ 12th చాప్టర్ ఈజ్ లాస్ట్ చాప్టర్, దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఓకే రైట్, దీస్ ఆర్ ద టోటలీ మీ సిలబస్, అప్డేటెడ్ సిలబస్. దాంట్లో ఉన్న సబ్ టాపిక్స్ యూ కెన్ సీ హియర్. ఓకే రైట్, నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు మన మోడల్ పేపర్ చూసుకుంటే ఫస్ట్ సెక్షన్ ఏ అట్లానే ఉంది. ఓకే రైట్, దీంట్లో ఏంటంటే మనకి 20 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఓకే రైట్, సారీ టు సే 10 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఎవ్రీ క్వశ్చన్ రాయాల్సిందే. 10 2 జా 20 మార్క్స్. ఓకే రైట్, 20 మార్క్స్ అనేది మనకి సెక్షన్ ఏ నుంచి ఉంది. ఓకే రైట్, 60 మార్క్స్ పేపర్ ఫర్ 3 hours. ఓకే, ప్లెంటీ ఆఫ్ టైం ఉంది మనకి ఎగ్జామ్లో. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎట్లా ఉంది అనేది. నెక్స్ట్ సెక్షన్ బి, ఇది ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి నియర్లీ వీ కెన్ సీ హియర్ 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, 8 నుంచి మనం రాయాల్సిన జస్ట్ ఓన్లీ 5. ఓకే, ఈచ్ వన్ క్యారీస్. సో ఇక్కడ మనకి ఏంటిదంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి 8 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఓకే రైట్, ఈ 8 క్వశ్చన్స్ నుంచి మనం జస్ట్ రాయాల్సినవి జస్ట్ 6 రాయాలన్నట్టు. ఓకే రైట్, 6 4 జా. ఓకే రైట్, 24 మార్క్స్ అన్నట్టు. ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయంటే సో జస్ట్ 24 మార్క్స్ అంటే 6 అటెంప్ట్ చేయాలి, 24 మార్క్స్ అన్నట్టు. ఇది మనకి ఇక్కడ రాంగ్ ఉంది, ఇక్కడ ప్రింట్ సరిగ్గా రాలే. ఓకే రైట్, కానీ 24 మార్క్స్ అన్నట్టు. ఓకే రైట్, ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి సెక్షన్ బిలో. ఓకే, నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఎట్లా ఉందంటే ఇది కూడా ఇక్కడ కూడా ప్రింట్ రాంగ్ వచ్చింది. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇస్తున్నారు, జస్ట్ మనం 2 రాయాలి. ఓకే రైట్, 2 8 జా, ఇది 8 మార్క్స్ బిట్ అన్నట్టు. ఓకే రైట్, 2 8 జా. ఓకే రైట్, 2 8 జా 16 మార్క్స్. ఓకే, 16 మార్క్స్ ఇక్కడ నుంచి అన్నట్టు. ఇంతకుముందు ఉన్న బిట్లో మనం చూసుకుంటే స్టార్టింగ్ బిట్లో సెక్షన్ ఏలో 20, నెక్స్ట్ బిట్లో 24, నెక్స్ట్ దానికన్నా నెక్స్ట్ బిట్లో 16, టోటలీ కలిపితే మనకి 60 మార్క్స్ పేపర్ ఉంది అన్నట్టు. ఓకే రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఎవ్రీథింగ్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.